కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. తమకు ఇళ్లను కేటాయించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గోరంట్లకు చెందిన పేరం హరీష్, రమాదేవి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇద్దరు పిల్లలకు కండరాల వ్యాధి వచ్చి మంచానికే పరిమితమయ్యారని, కనీసం ఎవ్వరూ అద్దెకి ఇల్లు కూడా ఇవ్వడం లేదని, తమకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కన్నీట పర్యంతమయ్యారు. దివ్యాంగులైన తమ ఇద్దరు కుమారులతో సోమవారం గుంటూరు కలెక్టర్ పీజీఆర్ఎస్కి వచ్చారు. గత ప్రభుత్వంలో ఊరికి దూరంగా స్థలం వచ్చిందని, ఇంటి నిర్మాణం కూడా జరగలేదని చెప్పారు. పిల్లల ఫిజియోథెరపీకి వీలుగా నగరంలో ఇల్లు కేటాయించాలని కోరారు. మా పిల్లలిద్దరికి మస్కులర్ డిస్టర్బీ మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము. ఇల్లు రాసిచ్చారు, ఆయన తప్పులేదు. వీళ్ళు మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు మా ఆయన తిప్పుకుంటున్నారు సార్. సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నారు. మా పిల్లలు మాకెవరు ఇల్లు ఇవ్వలేదు. మళ్ళీ ఇల్లు ఇస్తానన్నారు సార్. మేము ఇప్పుడు ఉండే ఇల్లు బాత్రూమ్ సర్లేదు. మొన్నైతే పిల్లోడి మీద కాల్ వచ్చింది. పిల్లోడు భయపడ్డాడు. మేము ఎవరిని ఇల్లు అడిగితే ఇట్లా మళ్ళీ వేరే వాళ్ళు ఇల్లు అడిగితే ఇచ్చారు. ఇచ్చి మీ పిల్లలు అడ్వాన్స్ ఎన్నికి ఇచ్చి మీ పిల్లలు చచ్చిపోతే ఏర్పడలేస్తారు ఇవ్వనన్నారు సార్. సరేనని మళ్ళీ లోకేష్ సార్ కాడికి కూడా వెళ్ళాం. ఆయన కూడా టెక్కో ఇల్లు రాసి ఇచ్చారు. మాకు స్థలం టెక్కో ఇల్లు రాసిస్తానని ఇంటి తాళం ఇచ్చే ముందర ఆపేసి నంబర్ కూడా ఇచ్చారు సార్. అన్నీ ఇచ్చారు. తీరా చూస్తుంటే మీరు రేపు రాండి అని తిప్పుతున్నారు సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా. మీకు ఇంతకుముందు స్థలం ఇచ్చినట్టు ఆన్లైన్లో చూపిస్తుందంటే వాళ్ళు ఇల్లు కట్టలేదు సార్. 5 years కిందట ఇచ్చారు. మా ఇంటి నంబర్ 1821 దామారపల్లి సార్. 14 kilometers. పిల్లల్ని డైలీ ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాలి. అక్కడ ఇల్లు కట్టలేదు, స్థలము లేదు, రోడ్లు లేవు సార్. మా స్థలం ఎక్కడుందో కూడా మాకు తెలియదు. అక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్ళాలి సార్? అడవిలో పిల్లల్ని ఎట్లా పెట్టుకొని ఉండాలి సార్? మాకు కొండ పక్కన ఇచ్చారు సార్. అందుకని మేము పిటిషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు, నగేష్ సార్ గారు, మా విఆర్ఓ గారు ఇంటికి వచ్చి మాతో స్టేట్మెంట్ తీసుకున్నాడు. వీళ్ళు అక్కడ ఉండలేరు కాబట్టి వీళ్ళ పట్టా మేము వెనక్కి తీసుకుంటున్నాము అని. అది తీసుకొని ఆర్డీఓ గారికి పాస్ చేశారు. ఆర్డీఓ గారికి పాస్ చేసి అది కలెక్టర్ నాగలక్ష్మి మేడంకి పోయింది. నాగలక్ష్మి మేడం కూడా వీళ్ళకి టెట్కో ఇల్లు ఇవ్వండి, అక్కడ ఉండలేరు అని పేపర్స్ ఇచ్చింది మాకు. అది కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్. ఇప్పుడు తీరా మున్సిపాలిటీ వాళ్ళు కొత్త ఆఫీసర్లు వచ్చినాక, కమిషనర్ మారినాక మా ఇంటికి వచ్చి నోటీస్ కనిపించి మేము తీసుకోకుంటే వాళ్ళే ఫోటో తీసుకొని అంతా ఏదో మేము క్రిమినల్స్ లాగా బయట అంతా అందరికీ చెప్పి వీళ్ళ సమస్య పరిష్కరించినామని ఇంటి చుట్టూ చెప్పి వెళ్ళారు సార్. అది కూడా మాకు ఎక్కడో చోట ఇల్లు టెట్కో ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తే సెట్ చేసుకుంటాం సార్. ఇప్పుడు పాడుపడిన ఇంట్లో ఉన్న పిల్లలతో ఇబ్బంది, బాత్రూమ్ తీసుకెళ్ళాలంటే నాకు షుగర్, బీపీ, హెల్త్ బాగాలేదు. పిల్లలు 4 years అయింది సార్. వీళ్ళకి సేవ చేసుకుంటా కుళ్ళి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.